ఏ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అందరూ కాంగ్రెస్ లేకపోయినా కూడా నిజంగా వెళ్తారా అట్లా వెళ్ళే ఆ పరిస్థితి ఉన్నది కిషోర్ అన్న. ఎందుకు వెళ్ళిన రోజు ఓపెన్ సీక్రెట్ అది? వెళ్ళిన రోజు మళ్ళా నేను మీకు ఫోన్ చేసి చెప్తా, చూసావా నేను ఆ రోజు చెప్పినాను అని. జస్ట్ వెయిట్ చేయి అంతే. కొద్ది రోజులు ఎన్నాళ్ళు అంటే నా చేతిలో ఉన్నదేవ్యా వెళ్ళిపోతారంటావు అయితే. ఖాళీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీమరాజా వీళ్ళిద్దరే ఉంటారా? సజ్జలు ఉంటాడు. అదేంటి మళ్ళీ ఆయన ఎందుకు? ఆయన కూడా వెళ్ళాలి. సలహాలు ఇద్దా అవులే సలహాలు ఇచ్చే నాకు ఇచ్చారు కదా నేల. నేను ఒప్పుకోను ఆ మాట అంటే. ఓకే మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన సలహాలు ఇవ్వబట్టే పార్టీని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళి. రాకపోతే ఆ ఓటమి అనేది వేరు. అది రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేవి ఎవరు చెప్పలేరు. నేను ఒకటి చెప్తా ఏంటావా, ఇప్పుడు నువ్వు ఏదన్నా సంఘటన జరిగితే బాధాకరం, ఓకే నేనే కాదనడంలే. జగన్మోహన్ రెడ్డి అన్న ఇంటి దగ్గర ఒక దళిత మహిళని గంజాయి మత్తులో ఉన్నటువంటి రౌడీ మోపులో ఆవిడను హత్య చేయొచ్చే ఏమన్నా దాని గురించి ఏమన్నా ఆడికి బయటకు పోయి ఏమన్నా మాట్లాడినాడా? అదే మెయిన్ డ్యామేజ్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా మేము పర్యటన చేస్తే అక్కడికి పోవాలంటే 5-6 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వేసుకొని పోయింది ఒక దరిద్రం అయితే, రాష్ట్రంలో ప్రజలు లేకపోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏం కావాలా, ఏంది కథ అని చెప్పి దగ్గరికి పోయి మాట్లాడినావా ఏ రోజైనా నువ్వు 5 ఏళ్లలో? కనీసం శాసనసభ్యులతో అయినా మాట్లాడినావా? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడితే ఏమవసరం? ఇప్పుడు మాట్లాడినాక ఏమవసరం అంట అని అంత జరిగిపోయినాక అప్పుడు జ్ఞానోదయం అయితే ఇప్పుడు మాట్లాడతావు. అప్పుడు నువ్వు మాట్లాడి ప్రజల్లో కనీసం మన పులివెందుల్లో కూడా పూలంగల కాడించి బార్గేడ్లు పరదాపట్లు పోలీసు వాళ్ళని పెట్టుకొని పోయినటువంటి వ్యక్తులు మనం రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు నిన్ను నమ్ముతారు? అందులోనూ అదే టైంలోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఒకటి, ఆడ పార్టీ పెట్టింది, సొంత చెల్లె పార్టీ పెట్టింది అన్నకు అగెనిస్ట్గా. అన్న కోసం ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తి అన్న ఏదన్నా దగ్గర పెట్టుకొని మంచిగా చూసుకుంటే ఈ బుద్ధ ఆమె ఎందుకు పోతుంది అనేది ఒకటి. ఇచ్చిన హామీలు మెగా డిఎస్సి అని, సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని, సిపిఎస్ వారానికి రద్దని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాకనే ఓట్లు అడగండి అని, ముస్లిం సోదరులకి అందరికీ ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి 5 లక్షల రుణాలు ఇస్తామని చెప్పి, ఉద్యోగులు ఒక్క ఉద్యోగం ఇచ్చినావా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు ఒక్క ఉపాధ్యాయుడికి ఉద్యోగం ఇచ్చినామని. సరే ఇవన్నీ జరిగిపోయినవి నేను చెప్తాను అదే. ఇటాటి అన్ని కారణాలు ఎవరంటే ఈ సలహాదారులే కదా, వీళ్ళు చెప్పొచ్చు కదా మనం ఇచ్చిన హామీలు మనం ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని పోవాలి ఇప్పుడు అని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు కదా. ఉండేది ఎందుకు పెరగనా? నెలకు 3 లక్షల జీతం తీసుకొని తిరగనా కారుల్లో ప్రభుత్వ ధనాన్ని అంతా లూటీ చేయనా? ఎందుకున్నారు అని అదే నా ప్రశ్న. ఇంకా సిస్టమ్ అయితే మారలేదు, వైఎస్ఆర్సీపీలో అంటారు. మారలా. కానీ ఒక్క మాట అడుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో అందరూ కూడా అన్న అయితే గనక చెల్లెలకి వాటా అని అంటారు. సో అన్ని కుటుంబాల్లో అలాంటి పద్ధతులు నడుస్తున్నాయా? షర్మిల బయటకు వచ్చి మాట్లాడిందనా? అవును. ఇటు జగనన్న బయటకు వచ్చి మాట్లాడినాడు. ఇంట్లో వ్యవహారాన్నే చక్కదిద్దుకోలేకున్నాడు జగనన్న. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఏం చేస్తాడు? చేశాడు 5 ఏళ్ళు. అందుకే కదా పథకం ఇచ్చాడు ఆయన. అందుకే కదా 11 వచ్చినాయి. అందుకే కదా 11 వచ్చింది. అన్ని చేపట్టే 11 వచ్చింది, బట్టలు మొత్తబట్టి. అదేంది మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు? ఆ రకంగా సమర్థించుకుంటున్నారు. ఏ రకంగా? 11 అందుకే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు మీరంతా. అసలు 11 రావడానికి గల కారణం ఏంటి వెనకాల? మీకు అనేది మీకు కూడా చూస్తుంటారుగా మీడియాలో, ఈవీఎంలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. మనం 151 గెలిచినప్పుడా? అదేంటి 151 గెలిచినప్పుడు అందరూ మాట్లాడారు ఈవీఎంలు ప్రాబ్లం ఉందని చెప్పి. అప్పుడు మాట్లాడారు తప్పేం లేదు. ఇప్పుడు మాట్లాడారు, సరిపోయింది అడిగి. అంతేనంటారా? నిజంగా ప్రజలు తీర్పే 11 అని అంటారా? 11 ప్రజలు తీర్పే. మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి 9 వస్తాయనుకున్నాంయా. కానీ ఇంకా రాష్ట్ర ప్రజలు 2 ఎక్స్ట్రా ఇచ్చారు. మరి 1,31,00,000 మంది ఉన్నారట ఆయన వెనకాల, ఇప్పటికీ నడుస్తున్నారట ఆయన వెనకాల. ఇప్పుడు ఆయన నిన్న బద్వేలు అటువైపు గుంటూరు వెళ్ళినప్పుడు ఆయనకి అంత రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో నుంచే కదా. డబ్బులు ఇచ్చి బిర్యానీ పట్లు. మీరు కూడా డబ్బులు ఇచ్చే ఉన్నారా మరి ఆఫీస్ ఇక్కడ? మీరు అట్లాగే తిరుగుతున్నారా వైఎస్ఆర్సీపీలో?
ఏది నేను అన్న మీద అభిమానంతో తిరుగుతాయా? మీరైతే అభిమానంతో తిరగచ్చు, వచ్చిన వాళ్ళంతా కూడా అభిమానంతో నేను రాలేదా? అభిమానంతో తిరుగుతా. ఓకే. అన్న కోసం నేను మా అన్నను ముఖ్యమంత్రి చేసుకునేదాకా నా పోరాటము. ఉమ్, రెండోది ఏంటి అంటే ప్రజలు ఉన్నారు అంటున్నావు నువ్వు. ప్రజలు ఉంటే ఎట్టబినారు ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు ప్రజలు. వచ్చారు. అదే చెప్తున్నా కదా 500 బిర్యానీ పొట్లం అని. 500 బిర్యానీ పొట్లమే. సో జరిగింది ఏదో వెనకాల. సో దాంట్లో ఈ వ్యవహారంలో, ఆస్తి వ్యవహార పంపకాల వ్యవహారంలో ఏదో మతలబు జరిగింది కాబట్టే మీరు బయటకు వస్తున్నారు. అవును, అంతేనా? అంతే వాస్తవం. ఏం చేస్తారు మరి చివరికి దీన్ని ఎలా సమస్య చేస్తారు? అన్న నిర్ణయమే నా నిర్ణయం. అన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆలోచన చేయాలి. అదేంటి మీరు సలహా ఇవ్వట్లేదా? నేను సలహా ఇచ్చాను. ఏ సలహా ఇస్తారు? పోనీ ఒక సలహా ఇచ్చేసేస్తే వైబ్రెంట్ వాళ్ళు ఆ సలహా ఆయన దగ్గర చేరవేస్తారు. పోనీ సలహా ఏం లే. నాన్నగారు ఉన్నప్పుడు ఏ అయితే పరిశ్రమలు, ఏ అయితే ఫ్యాక్టరీలు, ఏ అయితే సాక్షి ఛానళ్ళు, సాక్షి పత్రిక ఉన్నాయో వాటిలో వాటాలు ఇచ్చే సరిపోయి ఏమున్నది. వాటాలు ఇస్తా ఆల్రెడీ రాసుకున్న వాటాలే అవన్నీ. నేను ఈ కదా ఇప్పుడు చెప్తాంది, అవన్నీ రాసుకున్న వాటాలేట. నాయన ఉన్నప్పుడు ఇచ్చాననే చెప్పినాడు. అవును. ఇప్పుడు ఈయన చెప్తానులా ఏమో పార్టీ పెట్టి ఈ మాదిరి నాకు డ్యామేజ్ చేసింది, నేనేందిగా షర్మిలాకి ఇచ్చేది. నిజమే కదా, డ్యామేజ్ చేయటం ఏంటి? ఏంది డ్యామేజ్ చేయటము? జగన్ డ్యామేజ్ చేయొచ్చా అట్లా? అంటే నువ్వు ముఖ్యమంత్రి వ్యక్తి ఆయన షర్మిల 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రస్తుతానికి ఏమో శాసనసభ్యుడే కదా. శాసనసభ్యుడే. షర్మిలకు తెలివి ఎక్కువ, ఆవిడ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆయనకి తెలియలేదు. షర్మిల మా ఆవిడ మాత్రలు వేసుకుంటాడు, అది వేరే విషయం. దాని గురించి ఏనుకుంటే ఆయన ఇష్టం. ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన నేను సలహా ఇవ్వటమే మన పార్టీ అధ్యక్షుడు. సలహా 2009 నుంచి 2010 నుంచి పార్టీ నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన. సరే, ఆయన తెలీదా ఇలాంటి ఎత్తుపల్లాల గురించి? ఆయనకి అవగాహన లేదా? తెలిసే ఇట్టుండేది. అన్న బయటకు వచ్చినాడంటే నేను బయటకు వచ్చేదే, అన్న ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టేదే. ఎందుకంటే అన్న ఏదన్నా తప్పులు మాట్లాడతాడు, పాపం తెలుగు సరిగా చదవలేడు. తప్పులు మాట్లాడినప్పుడు మళ్ళా ఈ మేమర్స్కో ట్రోల్స్కో వాళ్ళకు ఉపయోగపడతాయి. ఉపయోగపడకుండా నేను మళ్ళీ దాన్ని కవరప్ చేసుకుంటా ముందుకు పోతా. మా పార్టీలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను. సో అందుకని తప్పకుండా మా పార్టీకి డ్యామేజ్ జరిగిన కాడల్లా నేనైతే ఉంటాను. విశ్వసనీయతకి అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే ఉంది, నడుస్తుందేమో ఇప్పుడు కూడా. అంతే కదా? అంతే, మీ హయాంలో అదే నడుస్తుంది. అదే నడుస్తుంది. ఎవరు నమ్మాలి? అందరూ నమ్ముతున్నారు కాబట్టే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టారు అనుకోవాలా? అంతే. మీరు పైకి తీసుకొస్తారు రేపు రాబోయే? నేను ఖచ్చితంగా పైకి తీసుకొస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తారు మా దగ్గరికి? చూద్దాం, ఒక సంవత్సరం కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆ రోజు వస్తా. అదే నేను అన్నాను, 1 year తర్వాత అలా కలుద్దాం. ఈ ఫలాలన్నీ మరి చూసిన తర్వాత కలుస్తాను. కలుద్దాం, అది విషయం. ఈ లోపల ఎక్కడన్నా టీడీపీలో జాయిన్ అవుతారేమో అని నా ఉద్దేశం. అసలు మరి ఎట్లా తిండి అవన్నీ మీకు? ఏదో జరుగుతుంది సార్. ఎలా? ఏదో ఒకటి. ఏమి తిండికి చేస్తారు ఎవరున్నా? తిండికి లేకుండా ఎవడు ఉంటాడు కదా. ఏదో ఒకటి ఉండాలిగా, సంపాదన ఉండాలిగా. ఏం లేదు సార్. జగనన్న పెడుతున్నాడా మీకు బాగా? సత్రం భోజనం మఠం ఇద్దరే. ఏమన్నా వెనకాల పెళ్ళామ బిడ్డలు ఉంటే ఆలోచన చేయాలా. ఎవరి ఫ్యామిలీ ఉన్నది, మనం ఎటు చేయాలబ్బా, ఇంట్లో వైఫ్ ఉన్నది, పిల్లకాయలు ఉన్నారు, మనకి ఏదో ఒకటి ఆదాయ మార్గం కావాలని మనకి నెలా పొద్దున్న. తల్లిదండ్రులు మాత్రం ఎట్లా ఒప్పుకుంటారు? పేరెంట్స్ అన్నా మిమ్మల్ని? పేరెంట్స్ జరుగుతుంది ఏదో వెనకాల మంచి ఆస్తుంది కాబట్టి మీరు. ఏమి లేదు, ఏమి లేదు. సరే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.